కానీ నిజం తెలిసిన మరుక్షణం ఒకరి మీద ఒకరికున్న ఆప్యాయతలు ఏమైపోతాయో అని భయంగా ఉందిరా. తులసి ఆపు. ఆపద్దు, కంటిన్యూ చెయ్యి. వేడుక చేస్తావా? వేడుక 25వ వివాహ మహోత్సవ సంబరాలా? ఇంకా సంతోషపడవే, సంబరాలు చేసుకోవే. నన్ను దెబ్బతీసానని మిడిసిపడ్డావు కదా, ఇప్పుడు మిడిసిపడవే, చూద్దాం. తులసికి పిల్లలు పుట్టరనే విషయం తెలియగానే వదిన తులసి పట్ల ఎలా ప్రవర్తిస్తుందోనని, ఆ విషయం తెలిస్తే తులసి ఏమైపోతుందోనని చాలా టెన్షన్గా ఉందిరా. ఏంట్రా? ఏంటిది? నాకు పిల్లలు పుట్టకపోవడమా? ప్రియాతో ఆ మాటలేంటి? ఈ వీడియో ఇది ఏవీలోకి ఎలా వచ్చింది? ఆపవే నీ మాయ మాటలు. నువ్వు నీ నాటకాలు. ఇంతకు ముందు అసలు ఈ విషయమే తెలియనట్టు, కొత్తగా ఇప్పుడే తెలుస్తున్నట్టు కొత్త నాటకానికే తెర తీయకు. వదినా, అది వద్దు. ఎవ్వరూ నాకు ఈ విషయంలో కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేయకండి. విషయం మొత్తం ఇప్పుడే ఇక్కడే తెలుస్తాను. ఏంటి ఆదిత్య,
ఆ వీడియోలో నేను విన్న విషయం నిజమేనా? తులసికి పిల్లలు పుట్టరా? గుడ్లప్పగిచ్చి చూడటం కాదురా, నీళ్లు నమిలితే సరిపోదు, నోరు విప్పు. చెప్పరా, తులసికి పిల్లలు పుట్టరా? అడిగైతే నిన్నే, మాట్లాడు. నిజమా ఆదిత్య? ఏయ్, నిన్ను డ్రామాలు ఆపమని చెప్పాను కదా. నటించి ఇంకా రక్త కట్టించలేవు. మళ్ళీ మళ్ళీ నన్ను మోసం చేయలేవు. ఎరా, ఈ విషయం నీ అత్తతో మాత్రం మంతనాలు చేశావు. అది కూడా మంతనాలు నడిపించింది, పూజలంది, మొక్కలు నాటించింది. కానీ కానీ మీరిద్దరూ కలిసి నా దగ్గర దాచారు. మీరందరూ కలిసి నా కొడుకుతో కలిసి నన్ను ఏమార్చారు. ఏమార్చడం ఏంటి? దీన్ని ఏమార్చడం అనకపోతే ఇంకేమంటారండి? ఘనంగా వేడుక చేస్తాను అని నన్ను మోసం చేసి మెల్లగా ఈ విషయాన్ని ఏవి అంటూ బయట పెడితే, ఇంత గొప్పగా ఫంక్షన్ చేసిందని నేను జాలిపడి దయ తలుస్తానని ఆశపడింది. అత్తయ్య, అత్తయ్య, అసలు నీకే విషయమే తెలియదంటావు, నన్ను నమ్మమంటావు. నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాను, వెర్రి బాగుందాన్ని అంతకన్నా కాను. నీకు తెలియని విషయం వాడికెలా తెలుస్తుంది? నిజంగా తులసికి తెలీదమ్మా. ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నీకు మాత్రమే తెలుసు, దీనికి తెలీదు. దీని దగ్గర దాచావు, ప్రియ దగ్గర మాత్రం చెప్పావు. దీనికి తెలియకుండా అది పూజలు చేసింది, దానికి తెలియకుండానే అది మొక్కలు నాటింది. అబద్ధం. అందరూ కలిసి నా దగ్గర కావాలనే ఈ విషయాన్ని దాచారు. దాచాల్సిన అవసరం ఏంటి దుర్గా? ఏంటా? వంశం కోసం, వంశాభివృద్ధి కోసం నేను పడే ఆరాటం తపన ఏంటో వీళ్ళందరికీ తెలుసు కాబట్టి. పుస్తల తడు పోసాక ఇది ఇంట్లో కోడలిగా పొసగింది కాబట్టి
లోపం తెలిస్తే నేను దీన్ని కోడలుగా అంగీకరించను కాబట్టి. కానీ ఈ బాళ్ల లోపం లోకం మొత్తానికి తెలిసింది. ఈ ఫంక్షన్ వెనకాల ఉన్న అసలు రహస్యం ఎప్పుడు ఎప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. పిల్ల చెల్ల కలగని ఇలాంటి దానికి నా కోడలుగా ఉండే అర్హత లేదు. ఇదే మా కుటుంబం విషయం, మా వంశాభివృద్ధికి సంబంధించిన విషయం. ఇందులో ఎవ్వరూ మధ్యలోకి తలదూర్చొద్దు. అన్యాయంగా మాట్లాడొద్దు దుర్గమ్మ. ఆ రోజు లక్ష్మితో పెళ్లి చెడిన కారణం ఏంటి? ఆదిత్యకి లోపమనే కదా. అప్పుడు దీంతో పెళ్ళంటే లోపం చూపించి కాదు లేదే అని తలంచి తాళి కట్టించుకుంది. దీంతో పెళ్లి జరగడానికి ఆ ప్లాన్ వేసింది ఇది కాబట్టి. మీరంతా ఒకటై ఈ విషయంలో నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నేను కన్విన్స్ కాను. అత్తయ్యకు బలమైన కారణం దొరికింది. ఇంకా తులసిని ఇంట్లో ఉండనివ్వరు. నా పంట పండినట్టే. దీని పాపం వదిలిస్తుంది. నా ఇంటి కోడలుగా వచ్చిన దీని లోపం ఏంటో మీరందరూ చూశారుగా. ఇక చూడ్డానికి సినిమా ఏం లేదు. బయలుదేరచ్చు, వెళ్ళండి. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. పిల్ల చెల్ల కలగని ఇలాంటి దానికి నా కోడలుగా ఉండే అర్హత లేదు. తీపి జ్ఞాపకాలం ఆపుతున్నాయినే, ఆడలేక వెల్లువయ్యానులే. ఏటిలోన నిన్న పాటే పాడుతున్నానులే, పాటలోని సూర్యభావం పంచుకున్నాను. ప్రేమనే నాటకాల పిచ్చి ప్రేక్షకునిలే. అబద్ధం. అందరూ కలిసి నా దగ్గర కావాలనే ఈ విషయాన్ని దాచారు.
శభాష్ సింధు, శభాష్. నా కూతురు అనిపించుకున్నావే. నా రక్తమే కాదు, నా పగని కూడా పంచుకున్నావు. కూతురంటే నీలా ఉండాలి. రుణం తీర్చుకోవడం అంటే నీలాగే చెయ్యాలి. చేతికి అంది రావడం అంటే నీలాగే ఉండాలి. నీలాంటి కూతురుంటే ఏ తల్లికైనా ఇంకా కావాల్సిందేముంది? నాలాంటి తల్లులకి నీలాంటి కూతుళ్ళు ఎంతో ధైర్యాన్ని ఇస్తారు, ఎంతో బలాన్ని ఇస్తారు. కన్న తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకు చాలా తొందరగా దొరికిందమ్మా. ఆ కుటుంబం వాళ్ళు మీ నాన్నని మా నాన్నని ఏడిపించారు. మీ నాన్న చావుకి కారణమయ్యారు. మా నాన్న అవమానానికి బాధ్యులయ్యారు. ఆస్తులు ఆనందాన్ని మాత్రమే పంచుకుంటే బిడ్డలెలా అవుతారు? తల్లిదండ్రుల బాధని దుఃఖాన్ని పగళ్ళు కూడా పంచుకోవాలి. అప్పుడే కదమ్మా 100% బిడ్డలు అనిపించుకునేది. డాడీ జాబ్ పోగొట్టి మన పరువు మొత్తం తీసేశారు. ఆ తులసి పెద్ద గ్రేట్ లాగా విర్రవీగింది. ఆ తులసిని దుర్గమ్మని వదిలిపెట్టను. నీ క్షోభకి కారణమైన ఆ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను. ఆ దుర్గమ్మ దృష్టిలో పడడం కోసమే ఆమెని కాపాడినట్టు నటించాను. ఆమెతో స్నేహం పెంచుకోవడానికి ఎన్నో రకాలుగా పొగిడాను. ఒక మనిషి ప్రమాదంలో ఉంటే మరో మనిషి కాపాడడం మానవ నైజం. నేను అదే చేశానంటే పొగడ్తలతో భుజానికి ఎత్తుకున్నాను. ఎందుకో తెలుసా? ఇలా కింద పడేయడానికే, పోతాళంలోకి నెట్టేయడానికి.